హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జేఎస్జిఆర్ మే గైస్. టుడే మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసరికి అయితే ఎపిసోడ్ 4 మైనింగ్ సిరీస్ అయితే పెట్టుకుంటున్నాము. ఓకేనా, ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి మామ. అండ్ పక్కనే రెడ్ కలర్ ఆర్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఆన్ చేసి బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి గైస్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. అండ్ ఇంకా మొదలు పెట్టేద్దాం ఆ వీడియో వచ్చేసి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే బ్రో, వాళ్ళు వచ్చేసి మైనింగ్ సెక్షన్ నేను అన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను. ఒక నిమిషం, ఇంకేమున్నాయి వీటిని వచ్చేసి పెట్టేద్దాం. మనకి ఇంకా ఇవి అవసరం లేదు. కోల్ తీసుకుందాం. ఈ రైల్స్ కూడా అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. అండ్ మనం వచ్చేసి ఇంకా స్టిక్స్ చేసేసుకొని ఇంకా జంప్ అయిపోదాము. ఒక నిమిషం గైస్. అండ్ ఇంకేమైనా ఉన్నాయా మన దగ్గర? ఓకే, ప్లాంక్స్ ఉన్నాయి. క్రాఫ్టింగ్ టేబుల్ ఎందుకైనా మంచిది గైస్, ఒకటి పట్టుకున్నాము. చెస్ట్లో ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? లేవు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏమీ లేవు బ్రో మన దగ్గర. దారుణం. సరే బ్రో, ఫస్ట్ కిందకి వెళ్ళిపోదాము. చెస్ట్లు కావాలని మళ్ళీ వద్దాంలే కానీ. ఓకే గైస్, ఇంకేమైనా లైక్ చెప్తే లైక్ చేయండి మామ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్స్ ఎవరు ఇంక్రీజ్ అవ్వలేదు కాబట్టి నేను వచ్చేసి ఇంకా పెట్టలేదు. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ ఇంక్రీజ్ అయిన తర్వాత నేను పెడతాను. అంటే సబ్స్క్రైబర్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నేను పెడుతున్నా కదా. సో అది మనం కింద వరకు వెళ్ళిపోదాం గైస్. నాకు ఆల్రెడీ ఏవేవో తగిలినాయి. సో ఇక్కడైతే కేవ్ ఉంది గైస్. నేను ఇంక ఈ మార్గం వదిలేస్తాను. వెయిట్ చేయండి బ్రో. అది వదిలేసి దాని పక్క నుండి వెళ్ళిపోతా గైస్. ఇదిగో ఇక్కడ మైన్ చేశా కదా, దీని లోపల నుండి ఇంకా కొంచెం బాగా ఎదరికి వెళ్ళిపోయి దాని తర్వాత కిందకి దిగుతా. ఇందులోపు ఇక్కడ ఏమైనా దొరికితేమో చూద్దాము. దొరికితే పర్లేదు. మనం ఆఫ్ హ్యాండ్లో వచ్చేసి టార్చెస్ అయితే పెట్టుకుందాం. సో మనకి అప్పుడు కనబడుతుంది. ఓ బ్రో, గ్రావెల్ అయింది బ్రో ఇక్కడ. ఇప్పుడు డైమండ్స్ దొరకాలి నాకు, భలే ఉంటుంది. బ్రో పడు, నువ్వు పడట్లేదు. ఇస్తా నేను. ఓకే గైస్, నేను వచ్చేసి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతా. వెళ్ళి తీసుకుంటా. ఎందుకంటే ఇక్కడ కేవ్ చాలా పెద్దగా ఉంది గైస్. కేవ్ వచ్చేసి చిన్న కేవ్ కూడా కాదు అది. సో అందుకని చెప్పి నేను ఇంకా ఇది తీస్తా. టార్చెస్ అయిపోయినాయా? ఉన్నాయి కదా 2. చేద్దాం గైస్, టార్చెస్ చేద్దాం. కేవ్స్ లేకపోతే బాగుంటుంది గైస్. ఓకే, నేను కింద -15 నేను కిందకి వెళ్ళిపోతాను. ఇంకా నా దగ్గర టార్చెస్ అయిపోయినాయి. ఫస్ట్ టార్చెస్ చేసుకుంటా. ఎన్ని వస్తాయి? 28 వచ్చినాయి. 28 ఆఫ్ హ్యాండ్లో పెట్టేసుకుంటా. బ్రో ఎందుకు బ్రో నువ్వు? ఓకే, నేను ఎట్లనో రీస్పాన్ అయ్యేది ఇక్కడే. సో నాకు ఇంక భయమే లేదు. బ్రో వీడియో వేసుకున్నాడు ఏంది బ్రో? నార్మల్ నువ్వు వేసుకున్నావు ఇందిరా. పర్లేదు, నా ఐటమ్స్ ఏం బావు. ఓకే, ఇది ఇచ్చాడు బ్రో. రియల్లీ డైమండ్స్ ఉన్నాయి ఇక్కడ. నువ్వు డైమండ్స్ చాలా కాస్తున్నావరా బ్రో? వీడియో నా షీల్డ్ మొత్తం అన్ని నా వేసుకున్నాడు వీడియో. బ్రో నా కళ్ళల్లో గుచ్చాడు బ్రో వీడు. భలే ఉంది బ్రో ఇది. ఓకే, హాల్ ఐటమ్స్ ఆర్ కలెక్టెడ్ ఆర్ వాట్? టార్చెస్ ఏమైనాయి బ్రో? ఇంత దూరం ఎగిరినాయా? ఓకే, 26 అయితే దొరికినాయి. ఇక్కడ ఒక డైమండ్ ఉంది గైస్, తీద్దాము. మనకు ఐరన్ పికాక్స్ కావాలి.
కేవ్ని ఎక్స్ప్లోర్ చేద్దామా? ఓ నీ అంకమ్మ ఇదిలే గైస్, ఐరన్ పికాక్స్ తెచ్చుకోలేదు. సో మనం ఏం చేద్దామంటే దీని చుట్టూ చూద్దాం ఎన్ని డైమండ్స్ ఉన్నాయో. ఒక్కటే అనుకుంటా, భలే ఉంది బ్రో ఇది. అంతేలే, ఈ లెవెల్లో దొరకడం అంటే మరి ఇంకా వస్తావా నువ్వేమన్నా? వద్దులే, 1 డైమండ్తో ఏం చేస్తాం గైస్, దొరికితే ఇంకా చాలా దొరకాలి. కానీ లప్పీస్ ఉన్నాయి బ్రో. ఇది ఎంత బ్రో ఏరియా? 0నా? ఏంది బ్రో? ఓకే -1లో ఉన్నాను నేను. ఓకే, సో అందుకే నాకు ఇక్కడ దొరికింది. ఎస్, బూట్స్ కూడా వేసేసుకుందాం. అండ్ ఇంకా మనం మైనింగ్కి వెళ్ళిపోదాం, లేకపోతే ఇంకెక్కడ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దామా? నేను చూడంగా ఫుడ్ తినకుండా వెళ్ళిపోతున్నా. ఎక్స్ప్లోరింగ్ ఈజ్ ద బెస్ట్, బట్ బ్రో ఇదేంది బ్రో, ఇంక నేను ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేనట్టుంది. మొత్తం ఇక్కడే ఉన్నాయి కేవ్స్ అన్నీ కూడా. నిజంగా ఎందుకైనా మంచిది మన బెడ్ మనం తెచ్చేసుకుందాం బ్రో. సో మనం ఎక్కడి నుండి పడ్డాము? ఇక్కడ ఐరన్ ఉంది, నేను చూడలేదు గైస్. ఐరన్ ఇక్కడ ఒక్కటే ఉన్నట్టుంది, అంటే ఒక్కటే. ఇక్కడ నుండి పడ్డాం మనం. సో ఏం చేద్దామంటే దీంట్లో వదిలేసి ఇక్కడ నుండి మైండ్ చేసుకొని వెళ్ళిపోదాం. అవసరమైనప్పుడు తీసుకొని ఇట్లా చేద్దాం. ఓకే, కిందకి 51 బ్రో. ఇక్కడ వస్తున్నాడు బ్రో. ఓ గోల్డ్ దొరికింది, బట్ మనం మైన్ చేయలేం, సారీ. అక్కడ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వరుసెట్ వెళ్ళిపోవడమే గైస్ మైనింగ్కి. కిందకి బాగా వెళ్ళిపోయి మొత్తం బ్లాక్స్ చేసుకుందాను. నేను ఐరన్ పికాక్స్లు చేసుకోవాల్సింది బ్రో, నేను నా దగ్గర లేవు. కానీ ఐరన్ పికాక్స్ ఇంతసేపు ఆగుతుందా? ఇదే ఆగింది. కాకపోతే ఏంటంటే స్లో ఓపీ గైస్. మళ్ళీ డైమండ్ దొరికింది. నైస్ ఒకటే కాదు, ఎన్ని దొరికినాయి చూద్దామని. 5 దొరికితే మాత్రం నాకు చాలు బ్రో. నేను ఎన్చాంటింగ్ టేబుల్ చేసుకుంటా బ్రో. నేను నాకు గ్రావెల్ పడకు. ఎంత వస్తూనే ఉంది ఎందుకు లేకపోతే. ఓకే, ఎట్లా పెడితే అది పడదు. ఓకే, అండ్ వచ్చేసి ఇరిగిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది పెట్టేద్దాం. కింద ఏమైనా ఉన్నాయా? 8 ఆర్ ఛాన్స్ ఉందా? ఏమి లేవు బ్రో, వేస్ట్. అండ్ ఇట్ సేమ్. నేను ఇంకా కిందకి వెళ్తా. వస్తామా? ఎంత 60లో ఉన్నాం గైస్ మనం. వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఎంత -60 అండ్ ఇప్పుడు -15. ఇది ఈ లైన్ గైస్. ఈ లైన్ మొత్తం ఇంకా డైరెక్ట్ తవ్వకుండా వెళ్ళిపోదాము, స్ట్రైట్ బై స్ట్రైట్. ఓకే, మనం ఈ కిందకి ఎందుకంటే గైస్ ఇక్కడ మనకు వచ్చేసి కేవ్స్ అయితే ఉన్నాం. మన కేవ్స్ బాధ ఉండదు. సో అది కేవ్స్ బాధ ఉండకుండా మొత్తం ఒకటే లైన్లో తవ్వుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా నీట్గా అయిపోద్ది గైస్. ఓకే, చూసి దాన్ని బట్టి ఇంక వెళ్ళిపోదాం.
ఇక్కడ ఇంత కింద ఐరన్ అయింది బ్రో, మరి దారుణంగా. గోల్డ్ బ్లాక్ కనపడలేదు గైస్ ఇప్పుడు వరకు. ఎంత తవ్వాను గైస్ నేను, స్ట్రైట్ వెళ్తూనే ఉన్నా, బట్ ఒక్కటి కూడా తగలలేదు. వెళ్ళిపోదాం గైస్ ఇంకా ఫాస్ట్గా, మనకి ఎట్లా ఏమి దొరికేది లేదు ఇక్కడ. 1 2 3 డైమండ్స్ ఉన్నాయి, బట్ పర్లే చాలు, కనీసం అవైనా దొరికినాయి కదా. ఇక్కడ గోల్డ్ ఉంది నీట్గా. బ్రో నా దగ్గర పికాక్స్ కూడా లేదు బ్రో, బాగా ప్లానింగ్ చేశారు. ఏముంది, చేత బద్దలు కొట్టడమే. బ్రో ఎక్కట్లేదు. ఓకే మన దగ్గర బ్లాక్ ఉంది, భయం ఎందుకు. అర్జెంట్కి వెళ్ళి ఐరన్ పికాక్స్లో చేసుకోవాలి బ్రో. అనవలేదా గైస్, నేను చెప్పడం మర్చిపోయాను. నేనైతే ఐరన్ ఫామ్ చేసా, బట్ అది పూర్తిగా అయితే చేయలేదు. ఓకే నేను అంతా కూడా చేశాను, మీకు చూపిద్దామా వద్దా అని. అంటే నాకే సరిగ్గా రాలేదు గైస్, సో నేను అందుకని చెప్పి చూపిద్దామా వద్దా అని ఇంకా నేను మీకు అంతకేం పర్టికులర్గా ఏం చెప్పట్లేదు. అయితే నేనే చూడలేదు అనుకుంటా గైస్, మై బ్యాడ్. ఓకే బరువు మా దగ్గర ఉడ్డు లేదు. ఓకే గైస్, ఇంకా మనం వెళ్ళి మైండ్ చేసేద్దాం మొత్తం. వెళ్ళి డైమండ్స్ తీసుకొని ఎన్చాంటింగ్ టేబుల్ చేద్దాం గైస్. డైమండ్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఓకే నైస్. ఓకే ఐరన్ కూడా వస్తుంది, గోల్డ్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక 3 అయితే ఉంది. ఇంకేమైనా ఉందా ఇటు సైడ్ ఏమైనా? ఏమీ లేవు గైస్, సో మనం ఇంకా డైమండ్ కలెక్ట్ చేయలేదా? ఓకే టోటల్లీ 4 డైమండ్స్ అయితే వచ్చినాయి, అండ్ ఇంకా కింద ఏమి లేవు గైస్, వేస్ట్ వెళ్ళడం. ఓకే గైస్ ఇప్పుడు వచ్చేసి ఇంకా వెళ్ళిపోదాము. కేవ్లోకి వెళ్దాం గైస్, పైన కేవ్ ఉంది కదా, కేవ్లోకి వెళ్దాం. ఏమైనా డైమండ్స్ దొరకొచ్చి లైట్స్ పెట్టేద్దాం, పోనీ మనకి అవ్వకపోయినా లైట్స్ అయినా పెట్టేద్దాం కనీసం. అండ్ మనకు అబ్సిడియన్ కూడా కావాలి. కేవ్ ఉంది కింద, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కేవ్లోకి ఉరకలేము. నువ్వు ఎవర్రా, ఇక్కడ ఏదో ఉంది గైస్, అక్కడ ఏం లేదు, సో మనం ఇక్కడ జంప్ చేసేద్దాం. టఫ్ అయితే ఉంది. ఓకే ఇక్కడ లప్పీస్ అయితే ఉంది, సో ఇక్కడ జాంబీ కూడా వస్తాడు అనుకుంటా. లప్పీస్ తీసుకుందాం అమ్మ, పనికొస్తే ఎన్చైంటింగ్ టేబుల్ చేస్తాం కాబట్టి. జాంబీ అవి లేడా? ఓకే మాకే బెటర్. అండ్ డైమండ్స్ ఎక్కడైనా ఉంటే తీసుకుంటా గైస్, దారా. ఓకే వాడిని అయితే ఫినిష్ అయితే చేసేసాం. ఇక్కడ వచ్చేసి టార్చ్ చేసి పెట్టేస్తాము. నేను వచ్చేసి నాకు నచ్చినట్టు పెట్టేస్తాను ఎక్కడ పడితే అక్కడ, ఎందుకంటే మళ్ళీ ఆవిడ ఎటు నుండి స్పాన్ అవుతాడో తెలియదు, సో అందుకు నా భయం అది. ఇంటి గైస్ ఇంత లోతు వరకు ఉంది, బట్ డైమండ్సే కనబడలేదు ఎక్కడ కూడా. ఐరన్ అయితే కనబడిందిలే, బట్
బట్ ఇంత కిందకున్నప్పుడు ఐరన్ కాకుండా డైమండ్స్ ఉంటే బాగుండేది కదా. 1 2 ఉన్నట్టుంది. ఓకే 2 ఉంది గైస్. వీడు ఎట్లా స్పాన్ అయ్యాడు మళ్ళీ. చావు. ఓకే గైస్, ఈ లెవెల్లో ఐరన్ ఎక్కువ దొరుకుద్ది అనుకుంటా. ఓకే బట్ వెతుకుదాం. డైమండ్స్. వాడు ఉన్నాడు గైస్. ఓ మై గాడ్ కొడుతున్నాడు. నా దగ్గర 5 అయిపోయినట్టుంది. సర్లే గైస్, ఇంక చాలులే. పైకి వెళ్ళి దిగిపోదాం. ఓకే గైస్, మనం వచ్చేసి ఇప్పుడు డైమండ్ పికాక్స్, డైమండ్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవ్వబోతున్నాం. ఓపీ గైస్, మనకి ఇదైతే వచ్చింది. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మైనింగ్ వెళ్ళి అబ్సిడియన్ చేద్దాం. ఓకే గైస్, కొంచెం టైం పడుతుందేమో. అంతే గైస్, కింద పడిపోయింది. ఇన్వెంటరీ ఫుల్. ఓకే, ఐస్ బకెట్ ఛాలెంజ్. ఓకే నైస్, మంచిగా మనకి ఛాలెంజ్ కూడా వచ్చింది గైస్ ఇది. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేను విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నా. అక్కడికి మన విలేజ్ ఉంది కదా, విలేజ్ దగ్గరికి వెళ్ళి ఇంకా విలేజ్ ఎందుకు బ్రో, అయినా మర్చిపోయి పక్కన అబ్సిడియన్ ఉంది. బట్ మనకి డైమండ్ కావాలి ఇంకొకటి. అది ఎక్కడైనా కేవ్ ఉందేమో చూసి దాంట్లో దిగుతా గైస్ నేను వచ్చేసి. ఓకేనా, దాంట్లో ఒక్క డైమండ్ అన్న చాలు, ఇంకా మనకి ఎన్చాంటింగ్ అయిపోతుంది. ఎన్చాంటింగ్ టేబుల్ చేయాలి, మళ్ళీ లెదర్ చేయాలనుకుంటా. లెదర్తో మనం బుక్స్ ఉంటాయి మన దగ్గర చాలా ఉంది. బట్ లెదర్ 45 ఆర్ ఇంకా ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు. ఓకే, ఎన్చాంటింగ్ టేబుల్ మాత్రం చేసేద్దాం గైస్ ఇవాళ ఎట్లయినా. ఓకే, మీ షీప్స్ నాకు అక్కర్లేదు. 4 అయితే కావాలి కదా. బుక్స్ చేయడానికి కౌస్ అయితే చాలా కావాలి. లెదర్ పోర్ట్లు అయితే ఫుల్గా బిల్ చేసే ఉంది, బట్ అయినా కూడా తీసేస్తాను నేను. లాభం ఏం లేదు కదా. ఓకే గైస్, ఇవైతే తీసేసుకున్నాం. ఇంకా జంప్ అయిపోదాం ఇక్కడ నుండి. ఇక్కడ కౌస్ చాలా ఉంది. కౌస్ కాదు, హార్సెస్. ఓకే, హార్సెస్ ఉన్నాయి, లేపేద్దాం ఇంకా వీటిని. మన దగ్గర షుగర్ కేన్ ఎంత కావాలంటే అంత ఉంది బ్రో, మనకి దాంతో పని లేదు. ఓకే, కౌస్ ఉన్నాయి. సారీ కౌ. 6 అండ్ గైస్ ఇక్కడ లావా ఉంది. ఓపీ. వాటర్ బకెట్ అండ్ తీసుకొని ఉంచుదాం. ఇక్కడ కౌస్ ఉన్నాయి, ఈ డ్రాప్ చేయండి. ఓకే 11 51 ఎక్కువ ఉన్నా పర్లేదు గైస్ లెదర్. సో ఇక్కడ కేవ్ మాత్రం క్రేజీ బ్రో. ఇది వేరే అనుకుంటా, ఇది వేరే కేవ్. అండ్ ఇక్కడ ఐరన్ ఉంది బ్రో. అట్లానే క్రేపర్ గార్డ్ కూడా ఉన్నాడు. నా దగ్గర షీల్డ్ కూడా లేదు. సో నేను ఇంకా డ్రాప్ అయిపోవడం బెటర్. ఇక్కడ వెళ్ళి ఫస్ట్ షుగర్ కేన్ తెచ్చేసుకుంటా. ఒక 3-4 స్టాక్స్ సరిపోతాయేమో. 4 స్టాక్స్ తీసుకొస్తా. ఒకవేళ ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు. వీటిని ఇట్లా పెట్టి ఇలా నొక్కితే వస్తాయి. మళ్ళీ ఇలా తీసి ఇట్లా. ఇది ఏంది గైస్, నాకు ఇరిటేటింగ్ తెప్పిస్తుంది. బయటికి పో, నువ్వు బయటికి పో, నువ్వు బయటికి పో. నువ్వు కూడా అక్కర్లేదు నాకు. అండ్ ఇప్పుడు వచ్చేసి పెడదాం. ఓకే, అండ్ ఇది కూడా ఎక్స్పాండ్ చేయొద్దు గైస్, చూద్దాము ఎన్ని పడతాయో చూసి. 21 ఇవి పెట్టేద్దాం మొత్తం.
42 అండ్ 63. ఓకే ఓకే గైస్, మొత్తం 53 బుక్స్ అయితే వచ్చినాయి. అండ్ ఎన్ని షెల్ఫ్స్ వస్తాయి చూద్దాం. 1 2 1 3 అండ్ ఇదొకటి పెట్టేసి 4. ఓకే 4 షెల్ఫ్స్ అయితే వచ్చినాయి. అరే బ్రో, ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది? తెలుగు వస్తుంది అంటారా? ఎన్ని బుక్స్ ఇచ్చాడు? కామెంట్ చేయండి మామ, ఇటువంటివన్నీ కామెంట్ చేయండి గైస్. నాకు ఇంకొక డైమండ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ లోపల పెట్టేసి, ఓకే గైస్ 11 అయితే వచ్చినాయి. మనకైతే ఇంకా 15 అయితే కావాలనుకుంటా, మేబీ 15 అనుకుంటా. కొన్ని చేద్దాము. గైస్ బుక్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే గైస్, ఎగ్జాక్ట్లీ 15 అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, లూట్ మంచిగా ఇక్కడ వదిలేసి కింద మైనింగ్ మనం చూసాం కదా, సో అక్కడికి వెళ్ళి మైన్ చేద్దాం, కొడదాం ఇంకా. గైస్ నేను జంప్ చేద్దామని చూస్తున్నా గైస్. బా ఏమన్నా ఉన్నాడు గైస్, కొట్టాడు అనుకున్నా బ్రో. వీడు నా కోసం భలే వస్తున్నాడు బ్రో. ఎట్లా కాదు గైస్, ఈ పక్కన ఒక గొయ్యి చేసుకొని ఎట్లుండాలో. మనము తెలివిగా ఉండాలి గైస్, వాడు ఒక్కడే కాదు. సరిపోద్దేమో గైస్, ఇక్కడ నుండి ఇలా వెళ్దాం. ఇంకొక డైమండ్ గైస్, ఒక్క డైమండ్ కనపడంగానే తీసుకొని ఇంకా పరిగెట్టి పారిపోతామంటే. వచ్చేసాడు మామ. ఓకే, నీకు అంత ఆరాటంగా ఉందారా? ఎక్కడ నుండి వస్తున్నారు బాబు? ఎన్ని వస్తున్నావు నీట్గా?
వీళ్ళు పైన స్పాన్ అయ్యి వస్తారు బ్రో, సో అందుకే నేను కొంచెం కంగారు పడితే పెడుతున్నా. ఓకే, అరే నువ్వేందిరా నాకు అడ్డంగా. ఓకే గైస్, ఐరన్ అయితే చాలా ఉంది, తీసుకుని వెళ్ళిపోదాము. గోల్డ్ కూడా ఉంది. ఇంకా కిందకైతే ఉంది గైస్. ఓకే, ఎక్కడనే కాదు, ఇంకా కిందకు ఉంది. ఐరన్ తీసుకుందాము, ఇక్కడ చాలా ఉంది. దారా పేలరా. నేను లైట్స్ మొత్తం ఎందుకు పెడుతున్నా అంటే స్పాన్ అయిపోతారు కదా బ్రో, సో అందులో పెడుతున్నా. మాట్లాడుకుంటూ వాడితే కొంచెం కష్టంగానే ఉంటుంది బ్రో. ఓకే బ్రో, నాకు సెట్ అయిపోయింది డైమండ్స్. ఓకే, నైస్. ఎన్ని ఉన్నాయి? ఒక బ్రో 2 ఉన్నాయి బ్రో, బట్ చాలు. ఇంకేమైనా చూద్దాం, ఉండండి. వెళ్ళిపోదాం అనుకున్నా కానీ వెళ్ళబుద్ధి అవ్వట్లేదు బ్రో. అంటే ఆశ చూపించారు కదా, సో అందుకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదేమో. గైస్, ఇందులో స్కోప్ కూడా లేదా మామ చూడడానికి కనీసం. ఇక్కడ గోల్డ్ అయితే ఉంది, తీసుకుంటాం మామ. ఇంకోటి ఏది గైస్, ఇది గోల్డ్. ఎస్, భలే ఉంది ప్యాటర్న్ అంతా. ఇది ఇంక ఈ సైడ్ ఏదో ఉందనుకుంటా, పై వైపు చూద్దాం గైస్ వెళ్ళి. ఓకే, చాలామంది ఉన్నారు బ్రో, మనకి ఎందుకు కానీ. మనకి ఎందుకంటారా గైస్, వెళ్ళిపోతాను నేను, చాలే. ఇంకా కూర్తి పడుతున్నాం. కూర్తి పడితే ఏం మిగలదు బ్రో, అయిపోతాం అంతా కూడా. ఉండండి, ఐరన్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళాలి గైస్.
ఇక్కడ పెడతాం. ఓకే, ఓకే గైస్, ఐరన్ అయితే చాలా ఉంది, తీసేసుకున్నాం మొత్తం కూడా. ఇంకెక్కడ నుండి వెళ్ళిపోదాం గైస్, చాలు మనకు దొరికిందంతా కూడా. ఐరన్ అందరికి లిటరల్ 23 ఐరన్ దొరికింది గైస్, ఓపీ అసలు. గైస్ ఇది ఏంది బ్రో, ఎంత రికార్డింగ్ నా మొబైల్ అయిపోయిద్దేమో. తొందరగా ఎన్చాంటింగ్ టేబుల్ చేసి ఒక మంచి ప్లేస్ అయితే చేయాలి. నేను ఎన్చాంటింగ్ టేబుల్ మాత్రమే చేస్తా బ్రో. ఓకే, దాని ప్లేస్ వచ్చేసి నేను తర్వాత చేస్తా. ఓకే గైస్, అండ్ స్లీప్ కూడా కంప్లీట్ చేసేద్దాము, అలాగో అయిపోతుంది కదా. సో ఫైనలీ ఇక్కడ ఒక నిమిషం గైస్, నేను భలే పెట్టేస్తున్నా బ్రో. బుక్స్ ఏం తెచ్చుకోకుండా ఇందులో బుక్ షెల్ఫ్స్ అన్నీ కూడా. బుక్స్ అండ్ బుక్ షెల్ఫ్స్ కూడా తీసుకుందాం, ఎందుకైనా పనికి వస్తుంది. అండ్ స్టోన్ ఉందా, ఇది తీసుకుందాము, ఎందుకైనా పనికి వస్తుంది మళ్ళీ. అండ్ 3 డైమండ్స్. ఇంకేం కావాలి బ్రో? ఫస్ట్ ఎన్చాంటింగ్ 13 అయితే ఉంది మన దగ్గర, చూద్దాం. దీన్ని వచ్చేసి ఎక్కడ బిల్డ్ చేద్దామంటారు గైస్? నాకు మంచి ప్లేస్ అయితే కావాలి. సర్లే, ప్రస్తుతానికి ఇక్కడైతే బిల్డ్ చేద్దామా. జస్ట్ సరిపోద్దేమో బ్రో, ఎక్కువ చేయకూడదు. ఓకే, కింద మొత్తం ఇది డీప్ స్లైడ్ పెడదాము. ఎంత ఏరియా ఇది చూద్దాం గైస్, లెక్కేద్దాం ఒక నిమిషం. 1 2 3 4 5. ఓకే, 5 2 3 4 5 6. ఓకే గైస్, 6x6 ఏరియా చేద్దాం, సరిపోయింది. 6x5 అనుకుంటా. అంటే ఎలాగో దొరికినాయి కదా, మనకు గుర్తుగా ఉంటుందని చెప్పి కింద నుండి వెళ్ళి వస్తాం కదా, సో అందుకు. ఇప్పుడు మిడిల్ బ్లాక్ ఇది కదా, 4 5 6 అంటే 7x7 ఏరియా చేద్దాం బ్రో. 7 × 7 5 6 7. ఓకే బ్రో, ఇక్కడ 7 అంటే ఇంకొకటి ఇటు పెరగాలి. ఓకే గైస్, ఇది 7x7 ఏరియా. ఓకే, ఇప్పుడు మిడిల్ బ్లాక్ వచ్చేసి 2 3. ఓకే, 3 ఇక్కడికి 1 ఇది గైస్ మిడిల్ బ్లాక్ వచ్చేసి ఇది. సో 1 2 3 ఇది మిడిల్. సో ఇక్కడ మనం దీన్ని అయితే పెట్టాలి గైస్. ఒక్క నిమిషం అండి, క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ వదిలేసామా, తెచ్చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసేద్దాం గైస్. ఓకే, నేను జనరల్గా అయితే చేస్తున్నా గైస్, ఇది వచ్చేసి అంత పర్టికులర్గా ఏమి ఇక్కడైతే ఉండదు ఎక్కువసేపు. ఓకే, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఒక డైమండ్ అండ్ అబ్సిడియన్ లేదు బ్రో, ఇన్నిసార్లు బ్రో. అబ్సిడియన్ మొత్తం ఇన్వెంటరీలో ఉంటున్నాయేమో అనుకున్నా బ్రో నేను.
గైస్ ఇటోటి పెట్టాం. అండ్ నెక్స్ట్ 4 అండి పైన ఒక బుక్ గైస్. ఫైనల్లీ ఎన్చాంటింగ్ టేబుల్ ఈస్ కంప్లీటెడ్. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం దీన్ని ప్లేస్ అయితే చేయాలి గైస్. బ్లాక్ ఇది కరెక్ట్గా మిడిల్లో. ఓకే అండ్ బుక్ షెల్ఫ్స్ వచ్చేసి పెట్టేద్దాము నీట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా పెడదామంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ వద్దు గైస్. మళ్ళీ చేస్తే ఇప్పుడు పెద్ద వారం అవుతుంది, వద్దులే. ఇక్కడ పెడదాం ఇటు ఒకటి. అండ్ ఇలాగే సేమ్ ఇటు సైడ్ కూడా. ఆహా బ్రో లాంగ్ అయిపోయింది. సరే ఎలాగో మన దగ్గర ఉన్నాయి కదా, చేసేద్దాం. నేను ఇట్లా పెడదామని ఆలోచించా. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఒకటి ఇక్కడ ఒకటి చేసి అండ్ ఇంకొకటి పెట్టేద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి ఓకే ఇది గైస్ అట్లా మామూలు లేదు కదా. ఇప్పుడు వచ్చేసి మన డైమండ్ పికెక్స్ అయితే పెడదాం. లపీస్ 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 లాజులీ భలే ఉంది గైస్ పేరు. ఎఫిషియన్సీ 2, అన్బ్రేకింగ్ 1. బ్రో యాక్స్కి ఏమొస్తుంది? ఎఫిషియన్సీ 3. ఓకే, స్వాడ్కి షార్ప్నెస్ 2, బేన్ ఆఫ్ ఆంథ్రోపాస్. ఓకే, ఒకవేళ షవల్కి పెడితే ఏమొస్తుంది? ఎఫిషియన్సీ 3 అయింది బ్రో మొత్తం కూడా. నేను తీయను బ్రో ఇప్పుడు. ఎఫిషియన్సీ 3 ఉంది. ఎఫిషియన్సీ 2 వదిలే గైస్. తిను అంత మంచి ఆఫర్స్ ఏం రావట్లేదు, సో ఇంకా నేను తీయను గైస్. డీప్ స్లేట్తో ఒక హైట్ బ్లాక్ అయితే కడదాం. అంటే మళ్ళీ జాంబీస్ ఏమైనా వస్తారేమో కదా. టూ బ్లాక్స్ హైట్ సరిపోద్ది. పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు వచ్చినాయి గైస్. గైస్ ఇది గైస్ ఫైనల్లీ మన వీడియో వచ్చేసరికి ఎట్లా అనిపించిందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు అయితే కామెంట్ చేయండి. ఓకేనా, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అక్కడ రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోకి వచ్చేసి ఒక 30 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను గైస్. 30 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి ఫాస్ట్గా. ఓకేనా, ఉంటా మరి. మరొక కొత్త ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Bye bye.